అయితే పొట్టుతో ఉన్న మినపప్పుతోటైతే ఒక్కసారైనా గానీ దోస గానీ, ఇడ్లీ గానీ యేసుకొని తినాలైతే కోరికుండేవుల్లా. కాపోతే ఎట్లైనా సరే నేను చేసుకోవాలి కొనుక్కొచ్చుకొనైనా తినాలి అని అనిపిచ్చేది. నాకసలకే దొరకకపోయేది ఇవి. కాపోతే ఇప్పుడైతే దొరికినాయి. వీటితోటి నేను ఇడ్లీలైతే చేసినవుల్లా. ఫస్ట్ టైం చేసినా. నేను చేసిన తప్పేందో ఏం కథో తెలవదు గానీ పిల్లలైతే అస్సలకే తినలేదు. ఒక్కటే అంటే ఒక్కటే ఇడ్లీ తిన్నారు. ఇంకోసారి ఈ ఇడ్లీలు మాత్రం ఇలాంటివైతే చెయ్యకు, మాకు నచ్చలేదు, ఇట్లా చెయ్యకు, ఎప్పుడు చేసినట్టే చెయ్యి. మేము ఎప్పుడు కానీ ఇడ్లీలు మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చెరి 4 తిని పోయేటోళ్ళు. అలాంటిది ఇప్పుడు ఒక్కటే తిని పోయిల్లులా కడుపు మార్చుకొని పోయిల్లు. ఏం చేస్తాం చెప్పండి. నాకైతే ఎందుకు చేసినారా నాయన అనిపించింది. నేను చేసిన తప్పేమో. 1 గ్లాసు మినపప్పు తీసుకున్న, దానికి 2 గ్లాసుల ఇడ్లీ రవ్వనే తీసుకొని అయితే పెట్టిన వల్ల కొంచెం ఇడ్లీ పిండి సుతా నార్మల్గా లూజ్ అయితే పెట్టిన, లూజ్గానే ఉంచుకున్నా, ఎప్పటికి ఉంచుకున్నట్టే ఉంచుకున్నాను. మొత్తం ఇడ్లీలు అనేది గిట్లా పలిగిపోయినాయి అన్నట్టు. టేస్ట్ సుతా అసలుకే బాగాలేదు. అంత ఎట్నో కొడుతున్నాయి. నాకైతే నచ్చలేదు. మా పిల్లలు అయితే కట్ మార్చుకొని